కోట రాకేష్ తాలూరి ప్రస్తుతం విశాఖ జిల్లాలో పెట్రోల్ కొరత వచ్చింది అని చెప్పి బంకుల్లోని క్యూ లైన్ కడుతున్నారు వాహనదారులు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అసలు ఈ పుకారు ఎలా వచ్చింది అనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది. ఎందుకంటే పెట్రోల్ అయితే అధికారులు చెప్తున్న మాటలు అంటే పెట్రోల్ అయితే కావాల్సినంత ఉంది. అలా ఎల్పిజికి కానీ పెట్రోల్కి కానీ ఎలాంటి ఇబ్బందులు కూడా భారతదేశంలో ఉన్న ప్రజలైతే భయాందోళనకి గురి చెందే అవసరం లేదు, మనకైతే సమృద్ధిగా ఉంది అని చెప్పి రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ చెప్తున్న మాటలు. మరి ఎందుకని పెట్రోల్ బంకుల్లో క్యూ కడుతున్నారు అంటే ఇక్కడ చూసుకుంటే మన ప్రస్తుతం పుకార్ స్టార్ట్ అయింది. అంటే బంకులో పెట్రోల్ లేదు, కొన్ని చోట్లేమో నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు, కొన్ని చోట్ల లైన్ కడుతున్నారని. బండ్లో పెట్రోల్ ఉన్నప్పటికీ కూడా ఇంకా పెట్రోల్ దొరకదేమో అనే భయంతో జనాలు పోయించుకుంటున్నారు. అంటే బండ్లో పోయించుకుంటారు, ఇన్ ద సేమ్ వే బాటిల్లో పెట్టుకుని కూడా పోయిస్తారు. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వినవలసింది ఏంటంటే పెట్రోల్ అయితే ఉంది, అయితే అందరూ కూడా ఒకేసారి దండయాత్ర చేయడంతోనే బంకుల్లో పెట్రోల్ కూడా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే స్టాక్ అనేది వస్తుంది, అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. దయచేసి ఇది ఎండాకాలాన్ని గుర్తుపెట్టుకోండి, మీ బళ్ళల్లో కానీ ఇంట్లో కానీ స్టాక్ పెట్టుకోవద్దు. ఎందుకంటే చాలా మంది పెట్రోల్ కొట్టించుకోవడం కాకుండా బాటిల్స్ లోని క్యాన్లలో కూడా పట్టుకెళ్తున్నారు. బహుశా రానున్న రోజుల్లో పెట్రోల్ దొరకదేమో, అంత ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. మీకు పెట్రోల్ అయితే సమృద్ధిగా దొరుకుతుంది. దీనికోసం మీరు ఎండలో నుంచొని మీ యొక్క టైం స్పెండ్ చేస్తూ మీరు అనారోగ్యానికి కూడా గురవ్వద్దని నేను చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.